వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఓక రావాలి సార్, ఫ్రీగా రావాలి. వాళ్ళకి ఉచితంగా రావాలి. మన నంది అవార్డు ఇప్పిస్తానంటేనే అది ఫ్రీగా వస్తే తీసుకుంటారు. మామూలుగా అయితే తీసుకోరు. మనం పైసలు పెట్టాలి, వాటికి రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకొని తిండి గిన్నె అన్నీ మనమే పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తాం, ముసలోడికి ఏం చేస్తాం? ఏదో వయసుదానికి అయితే కొంచెం ఆటపాట ఆడవచ్చు అంతే. ఈ కళలో కూడా ఆ కళలో కూడా ఒక కళ అన్నాడు. ఈ ముసలివాడిని తీసుకొచ్చి మనం ఏం చేస్తాం సార్? నెత్తిని పెట్టుకున్నా నీ అమ్మ మీకు డాక్టరేట్ లేదు లవడాలి. వాడి ముత్యాల యేసుబాబు గడ ఉన్నాడు, మా రమేష్ గారి ఫ్రెండు. డాక్టరేట్ ఇప్పి అంటే నీకెందుకు లంచాడు 10 ఏళ్ళలో వచ్చేది వాడికి. డాక్టరేట్ లేదు, ఏమి లేదు. మళ్ళీ వాడు తీసుకొచ్చిన కాడి నుంచి మనం అన్నీ మనమే పెట్టుకోవాలి. అన్ని ఖర్చులన్నీ ఏమి లేవు, రూపాయి తీయడు. రాసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా రావాలి. మనం ఎంత గించుకున్నా రావాలి. అందరికి అలాగంటారు కాదు, మనం అనుకుంటే రాదు. అది ఆ టయానికి వచ్చేది. ఆడ రాసి పెట్టుంటే ఆడికి వస్తూనే ఉండాలి. బాగుంది సార్. పంటలో మేఘాలు తగిలినట్టు అనిపిస్తుంది. నేను జనవరి 8న ఒకటి తీసుకున్నా కల్చరల్ మీద. తర్వాత వెంటనే పిహెచ్డీలో సోషల్ సర్వీస్ మీద అప్లై చేసింది. ఒక 10 సంవత్సరాల పేపర్ కటింగ్ లాంటి అప్లై చేసింది. వాడు జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా పిహెచ్డీ డాక్టరేట్ ఇచ్చినాడు. నా జీవితానికి చాలండి సైలెంట్ చాలు సార్. అంతకంటే గొప్ప నా పిహెచ్డీ కన్నా గొప్ప ఏం లేదు. పద్మశ్రీ ఒకటి వస్తే అయిపోతుంది. ఆ గవర్నమెంట్ 5 సంవత్సరాల లోపల కొట్టేసుకుంటుంది. సెంటర్లో ఇదే ఉంటుంది కాబట్టి అవునవునవును, ఇబ్బంది ఏం లేదు, చేసుకుంటారు. పద్మశ్రీ వేయాలి సార్, మీరు వేయాలి. మీ తర్వాత నేను అందుకే మన అన్నీ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. అది లేకుండా జూలైలో ఒకటి గవర్నర్ రాష్ట్రపతి అవార్డు ఉంది. అదే రెండింటిలో ఏదో ప్రస్తుతానికి ఒకటి అయితే పడుతుంది. అవును, పద్మశ్రీ అడిగినా రికమెండేషన్ నేను కూడా అడిగినా. వానికి ఏం వయసు లేదు కదా, పెద్దోళ్ళకి ఇస్తున్నాను సాగండి, పెద్దవాళ్ళు సాగు 42 దానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? అసలు అయితే ఏజ్ లిమిట్ వాటికి అలాంటివి ఏమి లేవు. అవును, సెలబ్రిటీస్ అన్న అయిపోతుంది. ఏమో సార్, పద్మశ్రీ ఇస్తే మిమ్మల్ని విజయవాడ తీసుకొస్తే 40-50 ఏళ్ళు ఇవ్వాలి కారు పెట్టి. నా కింద మొగలయ్యని అడిగాను నేను, ప్రోగ్రాం పెట్టే మొగలయ్య రావు నువ్వు అంటే, నా కారు పెట్టు, ఒక 50 ఏళ్ళు నాకు ముందు ఫోన్పే చేయాలి. మీరు వస్తారు సార్. కింద మొగలయ్య అనండి, మీరు అడగండి. ఈసారి మొగలయ్య రేపు విజయవాడ 14న వస్తానండి, మీ డైరెక్ట్ మీతోనే అంటాడు. 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఫోన్పే చేసి కారు పెట్టుకోవాలి. అప్పారావు గారికి సన్మానం చేసి హైదరాబాద్లో తక్కువ, వాడికి వాడి భార్య కలుసుకుంటాం. ఇద్దరికి నేనే సన్మానం చేసి ఒకసారి అవార్డు ఇచ్చాను. అదే జబర్దస్త్, తెలంగాణ పరిస్థితి జబర్దస్త్. వాడు విజయవాడ పోవాలంటే 10,000 కావాలంట. అవును, కానీ వాడు గెస్ట్గా పోతే 10,000 అంట. 10,000 నేనుండి సిగ్గుచరం ఉంది వాడికి. అప్పారావు వాడు జబర్దస్త్ సంపాదించుకుంటున్నాడు ఆల్రెడీ. వానికి ఎవడిస్తాడు? వాడిని ఎందుకు పిలుస్తున్నారంటే
అందుకే ఏముంది వాడు అడగదీగతోడే వాడు టైం బాగుండి కమెడియన్గా అవును వాడు అట్లా సక్సెస్ అయినాడు. అవును మిడల ఆర్థిక కొంచెం అనిపించి ఓకే సుమన్ కూడా ఏమన్నా ఇవ్వాలా సార్ అంటే సుమన్ తీసుకోవడమ్మా ఆయన ఖాళీగా ఉంటే వస్తాడంటే ఏం చెప్పాను అంతే కదా. సుమన్ తీసుకోండి, సుమన్కి మంచి అమ్మాయిని చూపించాలి, అంతేనా? ఫోన్ చేయించాలి, మనం చేస్తే రాడు. మంచి కత్తి లాంటి అమ్మాయితో ఫోన్ చేయించి వచ్చేస్తా నువ్వు ప్రోగ్రాంకి రా అనాలి, నువ్వు దాంతో డీల్ చేసుకొని అడిగి రూమ్ తీస్తే దాంతో ఉండి సుమన్ రాడు సార్. ఆయన కట్టుకొని వస్తాడు బాగు. అది వాడికి అమ్మాయిలు పిచ్చి ఇప్పుడు కూడా ఆపరాదు ఫోటో దిగుతాం. ఫోటో దిగుతా ఫోటో దిగు. మీరు పిలిచి వస్తారులే రేపు మేఘరాయలో కానీ కల్చరల్లో పెడతా సార్. దాంట్లో పెడితే వస్తారు. మేఘరాయలకు రాడా? వస్తాడు సార్. ఆయనతో దిగినాం కదా మెయిన్ కాదు ఏమది ఎన్టీఆర్ సత్యధరించి ఉత్సవానికి ఎన్టీఆర్ అవార్డు ఇచ్చినాం కదా ఆయన మన ఓంకార్ రాజు. దాంతో అప్పుడు నేను పోయినా, నేను పాడి ఆయనతో సన్మానం చేసుకుంటే ఇప్పుడు ఆ టీపీలో అయిందే ఉంటుంది. సుమన్ చేయకూడదు. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా పాట పెట్టి. హైలైట్ ఉంటుంది అది. ఏడబట్టుకొచ్చినారు అవన్నీ అన్నారు. ఇవన్నీ పాట పెడతా సార్ ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి మనం ఫోటోకి ఎట్ట పాట పెట్టినా పెట్టేసి అదే ఊటి ఇప్పుడు ట్రెండ్ దీంట్లో తీసినావా అవన్నీ దానికి పెట్టేస్తా. పెట్టేసి ఆ సాంగ్ పెడతా వెనక. ఏది ఏదైనా ఆ పాట పెట్టి ఇది ఫాస్ట్ పోతుంటుంది కదా, ఆ పాట సెట్ అవుతుంది దానికి అట్ట కింద రాస్తాం దానికి. అదే నీకు ఎప్పుడన్నా గుర్తు అదే అలాగే మెమరీస్. ఇక్కడ మనం కూడా అంతే ఎన్నాళ్ళు వస్తాం ఇంట్రెస్ట్ ఉండవు. బాగుంటుంది బాగుంటుంది చూస్తే గుడ్డు స్టంప్ అంతా. అవునవును. ఈ ప్రోగ్రాంలో మనకి రుద్రాక్షలో పెట్టుకుంటాడు పెట్టుకోనే మీరు చేస్తారు కదా. అవునవును. ఇది రుద్రాక్ష లైఫ్ రుద్రాక్ష వాళ్ళు ఇష్టం.
తీసుకోండి. తీసుకో అట్లా వానికి సత్యనారాయణ పెట్టండి పెట్టండి విజయవాడకి మనం కూడా పోవచ్చు. ఓకే. అన్ని పనులు విజయవాడకి పెట్టండి సార్. నాకు 2 సార్లు రమ్మన్నాడు, 2 సార్లు ల్యాండ్ ఇచ్చిండు, మాకు లేదా 2 సార్లు ఫోటో వేయించిండు నా బ్యానర్లో, 2 సార్లు ల్యాండ్ ఇచ్చిండు. సార్ 2 సార్లు నేను ఫెసిలిటీ ఇచ్చిన మన ఫెసిలిటీ ఫోటోలో వాడు ఏమంటాడంటే నేను పంపిస్తే రాలేదు నాకు నేను అని ఫోన్ చేసిన వానికి పెద్దలో కొంత పంపించండి, పెద్దలో కొంత పంపించండి పంపించిన 2 సార్లు కంటిన్యూ రాస్తున్నాను. అలా ఏదైనా చేస్తేనే రాస్తాను. అంతే కదా. కూడా ఏం చేయరు. నాకు కూడా ఏమైనా ఇన్కమ్ రావు సార్. అవునవును. ఇన్కమ్ ఉంటేనే ఫ్రీగా అంటే ఎన్నిసార్లు రాస్తారు. నువ్వేనా ఈ దేశంలో చేసేది. అవునవును. ఒకప్పుడు ఈనాడు రాసేది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మాట చేస్తున్నారు పేపర్ ఏమనుకోద్దు అని చెప్పి అదే టైంలో అన్నీ పెరిగిపోయాయి, పేపర్లు ఎక్కువైపోయినాయి దేశంలో. ఇంకా మీరు వాళ్ళకి ఎప్పుడో బర్త్డేకు సందర్భంగా దుప్పట్లు మంచిగా ఉంటే ఇస్తా మా ఫ్రెండ్స్ కదా అని అంటే ఏదో బర్త్డే బర్త్డే చేసుకుంటాను సరే ఓకే పెట్టుకుంటాను. మిగతా టైంలో ఇయ్యను. 5 అవార్డులు ఇచ్చుకుంటూ పోయినాం అనుకో వాళ్ళకి ఏముంటుంది మామూలు లేకుండా ఊరి ట్రైడ్ ఉందండి. ఊరికి ట్రైన్ ఉందా? ఊరికి ట్రైన్ అది కింద ట్రాక్ ఉంది. ఊరికి ట్రైన్ ఉందా ఎక్కడెక్కడ పెట్టుబడి ఇప్పుడు మనం వచ్చిన పెట్టుబడి ఊరికి ట్రైన్ లోపల కింద నుంచి వెళ్తుంది, పొద్దున్న ఉంటుంది అనుకుంటా అది. ప్రకాష్ గారు ఏం చేసినాడు తెలుసా, ఊటి వరకు వచ్చి కోయంబత్తూరు ఫ్లైట్కి వచ్చినాడు. హైదరాబాద్ నుంచా? విజయవాడు హైదరాబాద్ నుంచా? హైదరాబాద్ నుంచి కాదు, మనకు ఇక్కడ అంతా బాగా చేయించుకొని అంతా చేసుకొని ఒకరోజు మళ్ళీ ఎక్స్ట్రా ఉండి వాడు కోయంబత్తూరు ఇక్కడే ఆ రూమ్ కాల్ చేస్తే మళ్ళీ తీసుకొని ఉండి వాడు సొంతంగా ఫ్లైట్లో వచ్చి పూజ చేసినాడు. మీరు ఒక్కరుంటే తోడుకొస్తుంది. మన చారి గారు ఉన్నారు కదా, దాని గురించి అని మిమ్మల్ని తీసుకురాలేదండి ఊటికి వెళ్ళా అని చెప్తాను నాకు. అదే